ఏమ్రా మని ఏదైనా పిల్లని ఓకే చేసినావా లేదా? ఇందాకే పంతులు చెప్పిండు ఈయనకి పిల్లని చూస్తుర్రంట. ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలరా మని. మా లగ్గం అయితే 15 ఏళ్ళకే అయిపోయింది. ఇప్పుడు అదంతా ఎందుకు గాని మీ నాయన నువ్వుకే సతాయించకు. నా మాటేని చేసుకోపో. చేసుకుంటాడు నీ బిడ్డని. మంచిగా ఉంటా. జర చాయ్ ఇస్తావా? ఇస్తా. సంబంధాలు చూస్తున్నారా నీకు? అబ్బో ఏం అయ్యేది ఫోటోలు పట్టుకుని తమాషా చేస్తుండు. ఇప్పుడు ఆ ముచ్చట దియకు నువ్వు. మంచి ఛాన్స్ మిస్ చేసి అరే మామ పిలుస్తే నీ ముళ్ళేం పోతుండే? ముల్లే కాదు నేను పోతా. ఆయన అట్లా పిలుచు నా వల్ల కాదు. అయితే కలుసుడు నా వల్ల కాదు. అరే మళ్ళా దానికి దీనికి లింకేంది? ఆయన నేను అట్లా పిలిస్తే నీకేమొస్తుంది? ఆనందం. నువ్వు మా నాయనని మామ అని పిలిస్తే నాకు ఇన్నాళ్ళనుంది. అమ్మా అది వినాలనుకుండు కాదు, నేను చావాలనుకుండు. ఇగో ఇవన్నీ చెప్పకు. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. నువ్వు ఇప్పుడు వస్తున్నావు మామ అని అంటున్నావు. ఇప్పుడు మళ్ళా నేనెందుకు వస్తా? ఎందుకన్నరా? అరే మామ అంటే అను, లేకపోతే కలుసుడు మర్చిపోయిగా. హలో అమితా, తొడవలు తీసి పైన ఆరబెట్టు. ఏంద్రామని నాయనా నేనే బిస్కెట్లు తెమ్మన్నా. ఏమైతుందో ఏమో. బిస్కెట్లకు ఒకసారి, చాక్లెట్లకు ఒకసారి, కందిపప్పు, మినప్పప్పు. దుకాణంలో ఫోన్ పెట్టినప్పటి నుంచి పూటకు ఒకటి అడుగుతున్నారు కదరా నిన్ను. ఈ ఆడోళ్ళతో ఇదే లొల్లి. దీనికి బిస్కెట్ల పిచ్చేందో. మెల్లగా నొక్కరా. సరే గాని పోయిన నెల లెక్క ఎంత అయిందో చెప్పు, పైసలు ఇస్తా. ఇక ఓ ఏమైందిరా? ఏంలే. ఏమన్నా వాడు ఇదెందుకు కొరుతుందిరా? నొక్కరా అంటే మామ మీ ఇంట్లో మంచిగా నన్ను ఎరకబెట్టి ఇటుకు వచ్చి నవ్వుతున్నావులే. ఏమో నాకైతే దిల్ ఖుష్ అయింది. మామ మీ అయ్య ఏమనుకుందో ఏమైతుందో. ఏం కాలే, మెడలు ఎరిగినాయి పుట్టుకున గంతే. ఇంకా జారంతసేపు ఉండుంటే నా మెడలు ఎరుగుతుండే పుట్టుకున. ఇంకా చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పబితా. ఏహే జల్దీ చెప్పు. కలుస్తా నేను మాట్లాడవు. అవతల మా అమ్మ కూడా వచ్చింది గుడికి. గది నీకు గీ పార్లేజీ అంటే ఎందుకంత ఇష్టం? ఇష్టం అంటే ఇష్టం అంతే. అది సరే గాని నాలో నీకేమిష్టం? నాకు నువ్వు మొత్తం ఇష్టం. కథలు పడకు, ఒక్కటి చెప్పు. అట్లా అంటే నాకు నీ చెవులంటే మస్తు ఇష్టం. చెవులా? నువ్వు వాటికి జుంకాలు వేసుకుని టక్కుని టక్కు అని నడుస్తుంటే అవి ముందుకి వెనక్కి ఊగుతా ఉంటాయి. మస్తు అనిపిస్తుంది. అచ్చం హీరోయిన్ లెక్కుంటావు. పేకినవుతి. అరే నిజం. అమ్మొట్టు. అమ్మో మా అమ్మ.
అబిత నీకోటి చెప్పాలి. ఒకటేంది 2 చెప్పు, కానీ జల్దీ చెప్పు. ఐ లవ్ యూ. ఆగు, నా బిస్కెట్ పట్టుకోబోతు. నాకు చెప్పవా నువ్వు ఐ లవ్ యూ? రేపు ఇదే టైంకి ఇడికేరా, చెప్తా. అదేంది అబిత? గది బావు కదా, ఇయ్యాల తను వచ్చి నాకు ఐ లవ్ చెప్తా అన్నది. ఇంకా అర్ధగంట ఉన్నదంతే. అరే నాకు తెలియక అడుగుతా, ఆ పిల్ల మా అమ్మ వెళ్తుంది అనే లోపల ఐ లవ్ యూ తూ అని అనొచ్చు కదరా? ఆ? రేపు చెప్తా, ఎల్లుండి చెప్తా, అవతలుండి చెప్తా. రే నీకు అర్థమైతలేదురా, ఆ పిల్ల నేను నవలాగాని చెప్తుంది. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఏమంటావు నువ్వు? గుళ్ళే ఇయ్యాల నీకు ఆ పిల్ల ఐ లవ్ చెప్తా అంటాను, అంతేనా? చలో పా, నేను సుతొస్తా పా. హలో అన్నా, తెస్తున్నా వస్తున్నా, తెస్తున్నా. మా మావరా కూలింగ్ అడుగుతు. దా నీకు అబద్ధం చూపిస్తా. సరే నడు. కొంచెం దుకాణంలో కూర్చో, సర్పంచ్ సార్ ఇంటికి పోయి వస్తాం. జల్దిరా. నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. గత 2 రోజులుగా కోస్తా జిల్లాలో కుండపోతగా కురుస్తున్న వర్షాలు. దేశంలో రేపటి నుండి 70 పైసలు తగ్గనున్న పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలు. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్లో సెంచరీ సాధించిన సచిన్ టెండూల్కర్. ఏం అట్లా చూస్తున్నారు? వస్తప్పుడు తిన్నికేమైనా దేవాలనా? సరే గాని ఊకెండలు బయటికి పోకుర్రి, ఇంట్లోనే ఆడుకోర్రి, సరేనా? ఏందిరా అగడబడ్డట్టు తాగుతుండ్రు? ఏడేవయ్యో పనుంది. మాకు జాబ్ వచ్చింది. అది చెప్పకురా. పోవాలి 10 నెలలైతే విమానంలో మేము విషయమని పోతాం. చెప్పకురా. హెచ్చరించారు. ఇప్పుడే అందిన వార్త. భారత్ నుండి శ్రీలంక బయలుదేరిన విమానం కుప్పకూలి 120 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఇంజన్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల మంటలు చెలరేగి ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక అంచనా. అగ్నికి పూర్తిగా అవుతైన విమానం చెల్లాచెదురుగా పడి ఉన్న శరీర భాగాలు. మృతుల్లో చిన్న పిల్లలు కూడా ఉండటం చాలా బాధాకరమైన విషయం. అగ్గగ్గగ్గో కూలిపాయ్ ప్రాణాలు పోబట్టే గాలి మోటార్ గాలిలో కలిసిపాయే. సమాచారం. 2 దేశాల ప్రధానులు జరిగిన సంఘటన పట్ల తమ దిగ్భ్రాంతిని అమ్మా ఇంతమంది ఉన్నారేంద్రా? ఫంక్షన్ ఇట్లా అవుతుందా ఏంది? ఏమోరా అబిత నాకైతే ఏం చెప్పలే. ఆ పిల్ల నీకు లవ్ యూ టు సుతా చెప్పలే కదా? అరే ఎంతసేపు రా, సర్పంచ్ సార్ గరం అవుతుంది లోపల. శంకరం లోపల ఏమైతుంది? లొల్లి అవుతుంది, నువ్వు వచ్చి పీక్తావా? అన్ని ఇంకే కావాలి. ఇచ్చేదంతా తీసుకుంటున్నా, పనడు పోదాంపా. నీ భూమంతా తొక్కి తొక్కి పాడు చేసి. అరే చింటూ ఇట్రా. అరే లోపల ఏమైతుందిరా? 1 రూపాయి ఇస్తే చెప్తా. అమ్మ ఇట్లా తయారైందిరా మీరు. ఉన్నదారా? ఇగో అభితక్కకు పెళ్లి చూపులంట, అభితక్కకు పెళ్ళంట. నీ భూమంతా తొక్కి తొక్కి పాడు చేసి. దేవుడా మేము విమానంలో పోతేవుడా, దేవుడా మేము విమానంలో పోతేవుడా, దేవుడా మేము విమానంలో పోతేవుడా. హలో, ఏందే చదువుతున్నావా? అవునమ్మా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
సరిగా నువ్వు ఫస్ట్ హైదరాబాద్ బయలుదేరు. టికెట్ వాట్సాప్ చేశాను. ఎందుకు? కథ కావాలి అన్నావు. కథ కావాలి అంటే రావాలి. ఏంటో చెప్పు. సర్ప్రైజ్ లో చెప్పరు. నువ్వైతే ముందు బయలుదేరు. ఇగో నువ్వు వచ్చేలోపు బుక్ మొత్తం చదివే, ఓకేనా? హలో అమ్మా. అరే దేవునికి అట్లెందుకు మొక్కినవురా? మా విమానంలో పోదాం. నేను రాను. నాయన యొక్క మనం కూడా చచ్చిపోతాం రా. నేను రాను. అరే గోపాల్ సార్ చెప్పలేదు కదా విమానం కూలిపోతుందని. టీవీలో అబద్ధం చెప్పిర్రేమో. గోపాల్ సార్, గోపాల్ సార్, గోపాల్ సార్, గోపాల్ సార్. ఏమైందిరా? ఎందుకు కొడుతుర్రు? నువ్వు చెప్పలేదు మాకు. ఏం చెప్పలేదురా? విమానం కూలిపోతుందని టీవీలో చూపిస్తున్నారు. మస్తు మంది చచ్చిపోయారు. ఇచ్చుకుపోయింది విమానం మొత్తం. ఒరిగా మీరు ఇంకా గానే ఉన్నారా? అరే విమానం అన్నాక కూల్తుందిరా. మీరు నడిచేటప్పుడు ఎప్పుడు కింద పడలే మరి? అరే మనిషి టైం బాగలేకపోతే లారీ, బస్సు,